దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది 50 దినాలు ప్రార్థనలు చేస్తున్నారు? ఉదయకాల ప్రార్థనలు, ఉదయకాల ఆరాధనలు మీరందరూ కలిసి దేవునితో గడపాలని దేవుని చిత్తం. మేము ఎంతగానో అందరం కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నమ్మదగిన దేవుడు, నీ జీవితాన్ని ప్రేమించే దేవుడు, కృప చూపే దేవుడు, క్షమాపణ, దయ, కనికరం, వాత్సల్యత కలిగిన వాడు. మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే మన జీవితాన్ని సరిచేసే దేవుడు ఆయన. గత 11 సంవత్సరాలు ఎంతమంది 50 దినాల్లో పాలు పొందారు? ఈ 12వ సంవత్సరంలో చాలామంది దేవునికి దగ్గర అవ్వడానికి ఇంట్రెస్ట్ లేకుండా, ఒకవేళ ఆ మొదటి ప్రేమను కోల్పోయి ఉంటే, ఈ ఉదయకాల వాగ్దానంలో నేను చెప్తున్నాను, మన జీవితంలో గతాన్ని మర్చిపోవద్దు. ఎన్ని 50 దినాలు మన జీవితాలు ఏ కార్యాలు జరిగే మర్చిపోవద్దు. కృతజ్ఞత కలిగిన వారైతే ఎక్కువగా దేవుని ప్రేమిస్తారు. ఈ టైంలో ఎక్కువగా దేవునితో గడుపుతారు. ఎక్కువగా మీరు కూడా మాతో కలిసి దేవుని పరిచర్లో పాలు పొందుతారు. ఎందుకంటే నేను రోజు మీతో చెప్తున్నాను, మా సంఘానికి చెప్తున్నాను, మా ఆత్మీయులకు చెప్తున్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన అవకాశం కదా మన జీవితాలు దిద్దుకోవడానికి. రక్షణ లేని వారు రక్షణ పొందుటకు, రోగ బాధ శాపంలో ఉన్నవారు విడుదల పొందుటకు, ఆత్మీయతలో ఉన్నవారు దిగజారిన వారు బలం పొందుటకు. 50 days కోల్పోయిన మొదటి ప్రేమ పొందాలను. తర్వాత నీకు అవకాశం రాదు. ఎందుకో ఈ మాట వాగ్దానంలో నేను చెప్తున్నా, మరలా నీకు వెతికిన దొరకదు. 50 దినాల్లో మనం పాలు పొందేదే నెక్స్ట్ ఉపద్రవం నుండి తప్పించబడతావు. ఈ టైంలో కానీ మీరు నెగ్లిజెన్స్ చేశారనుకోండి, నేనేం చేయలేను, దైవజనుడు ఏం చేయలేడు, దేవుడు ఏం చేయలేడు. కాబట్టి ఇన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈరోజు కూడా మీకు చెప్తున్నాను, నేను శక్తి కలిగిన వాక్కుతో నింపుతున్నాడు. ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనం. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి నానుగా నేను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. అంటే దేవుడు ఒక వ్యక్తిని అంత స్టాండర్డ్ చేస్తాడట. ఎందుకు? పర్వతములను పొట్టువలే. అర్థం ఏంటి? ఎంత పెద్దదైనా నీ ముందు నలిగిపోద్ది. నిన్నంత శక్తి కలిగిన, నిన్నంత బలము కలిగిన జనాంగముగా దేవుడు చేస్తాడట. ఎప్పుడు? ఆయనతో గడిపేవారికి, ఆయన దగ్గర ఉండేవారికి, ఆయనతో నడిచేవారికి, ఆయన్ని ప్రేమించేవారికి, ఆయనతో ప్రార్థన చేసేవారిని దేవుడు అట్లా చేయబోతుంది. ప్రభు మాట్లాడుతున్నాడు మీ అందరితో, నిన్ను ఒక బలమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆయుధముగా చేసేదని. ఆమేన్. నిన్ను ఒక బలమైన శక్తి కలిగిన ఆయుధంగా నేను చేయుదును. ఎప్పుడు చేస్తాడండి దేవుడు? మనందరూ ఉపవాసంలో ప్రభుతో గడుపుతున్నప్పుడు, ఆయన శక్తి పొందుటకు. మా వంతు మేమైతే మునుపటి కంటే ఎక్కువ ప్రేయర్, మునుపటి కంటే ఎక్కువ ఫాస్టింగ్, మునుపటి కంటే ఎక్కువ దేవుని ప్రేమించాలని తృష్ణతో గడుపుతున్నాం. మా ఆశ ఏంటంటే, ఇప్పుడు కాదు, గత కాలం ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు. రాబో కాలంలో మనకి ఏదన్నా జరిగితే ఎవ్వరి దగ్గరకు రాదండి. ఇప్పుడు మనం చేసే ప్రేరే శక్తి కలిగిన పాత్రగా ముందు ఉంచబోతున్నాడు. కాబట్టి నెగ్లిజెన్సీ చేస్తున్నారు ఎవరైనా? నిర్లక్ష్యంగా ఉన్నారు ఎవరైనా? ఏం కాదులే అనుకుంటున్నారా? ఉగ్రత దినం రాబోతుంది. ధనం అక్కడికి రాదు, మనుషులు అక్కడికి రారు, ఏది అక్కడికి రాదు. కరోనా వచ్చినప్పుడు ఏది అక్కడికి రాలే. జాగ్రత్త. గత మేలులు మర్చిపోయి, మాట నేను దేవుడు ఆత్మతో చెప్తున్నాను. 11 సంవత్సరాలు ఎందరో మేలులు పొందారు 50 దినాల్లో. కానీ ఆ ప్రేమను మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా ఎందరో ఉండొచ్చు. కానీ నువ్వు కానీ మళ్ళీ రిపెంట్ అయ్యి ఈరోజు దేవునికి సేవకునికి దగ్గరైతే ఈ పాత్రగా నిన్ను చేయబోతున్నాడు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి, ప్రభుతో గడపండి, ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు దయచేయండి. పాప క్షమాపణ అయ్యా. త్రాగుడు వ్యసనములు, జూదములు, రకరకాల వ్యసనాలు, బంధకాల్లో ఇళ్లలో ఉన్న బిడ్డలకు విడిపించండి. గర్భం లేదని ఏడుస్తున్న స్త్రీలకు గర్భం ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఇవ్వండి. అప్పుల నుంచి విడిపించండి. కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, ఆర్థిక పోరాటాలు, వ్యాధులు, బాధలు, నిందలు, గాయాలు, అవమానాలు, సమస్యల నుంచి విడుదల కలుగునుగా. ఆయన ఎంతో మంది జ్వరాలు పీడితులుగా ఉన్నారు. జ్వరము బలహీనపరిచే ఆత్మ నుంచి విడిపించండి. ఎందరో ప్రభా మంచాల మీద సీరియస్ కండిషన్ హాస్పిటల్లో స్వస్థపరచండి.
ఎందరో అన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. దయచేసి నీ కృప ద్వారా వారికి సహాయం చేయండి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారున్న దేశంలో గొప్ప కార్యం చేసి వారిని దీవించండి. భారతదేశాన్ని రక్షించండి అయ్యా. మా ప్రజలందరినీ రక్షించండి. వరదలు, వర్షాలు, భయంకరమైన బంధకముల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. 50 దినాలు జరుగుతూనే వస్తున్న వారిని, వెళ్తున్న వారిని, ఏకీభవిస్తున్న వారిని బంధకాలు తొలగి వారు గొప్పవారు కావాలి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని, వారి దాంపత్య జీవితాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లజేసి ప్రతి వాగ్దానం వారు స్వతంత్రించుకుని ముందుకు సాగాలని బ్లెస్ చేస్తున్నాం. బర్త్డే బిడ్డలు కూడా దీవిస్తూ శుభములు పలుకుతూ అయ్యా నీ కృపలో, నీ దయలో, నీ దయాకిరీటం ధరింపజేసి నడిపించండి. దైవజనుల బిడ్డల్ని మీరు కాపాడండి నాయన. అపోస్తుల సేవ నా తండ్రి జాషువా జనరేషన్ క్రైస్తవ సంఘాల్లో లేపండి. సేవకులకి ఐక్యత మీరు దయచేయండి నాయన. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని, అనేక రీతిలుగా బ్లేమ్ చేసే ప్రతి ఈవిల్ని బంధిస్తూ నీ సన్నిధి 50 దినాలు మా అందరికీ అనుగ్రహించి ప్రతి ఒక్కరిని దీవిస్తూ శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చెప్తూ నేను కొన్ని మాటలు చెప్పాను. నాకెందుకు ఇన్స్పిరేషన్ కలిగి 11 సంవత్సరాలు 50 దినాల్లో ఎందరో జీవితాలు పట్టబడ్డాయి, మార్చబడ్డాయి. ఎందరో మేలు పొందారు. ఇప్పుడు నీ స్థితి బాగుండొచ్చు, లేదా నువ్వు ఒక స్థితిలో ఉండొచ్చు, లేదా అప్పుడు నీకు లేకపోవచ్చు. కృతజ్ఞత కలిగిన బిడ్డగా ఉండటం మనకు మంచిది. చెట్టుకు నీళ్లు పోస్తే, నేను ఈ మాట చెప్తున్నాను, ఆ చెట్టు నీళ్లు పోసిన వ్యక్తికి ఫలం ఇస్తుంది. వింటున్నారా? కానీ దేవుడు చేసిన కృపకి, దైవజన్ ద్వారా నువ్వు పొందిన మేలుకి నువ్వు ఎక్కడున్నావో ఒకసారి ఆలోచించి. చాలా లీస్ట్ డేస్లో ఉన్నాం 50 దినాలు. ప్రతి ఒక్కరు బెల్లంపల్లికి వచ్చి ఉపవాసంలో దిద్దుకొని, సరి చేసుకొని, నూతన ఆత్మల కొరకు, సంఘక్షేమాభివృద్ధి కొరకు, మీ కొరకు ప్రార్థిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడడానికి 50 దినాలు. కాబట్టి దైవిక భయముతో ప్రభు కొరకు సిద్ధపడదాం. భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. 50 డేస్ ప్రభు నీ కోసం, నీ కట్లు తెంచడం కోసం. అక్టోబర్ 17 ముగింపు సభ, అందరం కూడా పాలు పొంది ఆ ముగింపు సభలో బెల్లంపల్లిలో సాయంత్రం 4 గంటలకి ఇప్పుడు మనం చేసిన ప్రార్థనలకి ఆ రోజు ఒక నూతనమైన దీవెనలు పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.